అయోధ్యల భవ్యమైన రామ మందిరాన్ని సర్కార్ పైసలతోనో లేకుంటే ఏ ఒక్కరి పైసలతోనో కట్టాం. దేశ ప్రజలందరి భాగస్వామ్యంతోటే కట్టమని చెప్పినట్టుగానే రామ మందిరాన్ని కట్టిండ్రు. అక్కడి వరకు మంచిగానే ఉన్నది కానీ రామ మందిరం కట్టేటందుకు పంపించిన విరాళాలు మాయమైనాయి. దేవుని గుడి కోసం భక్తులు ఇచ్చిన పైసలు కూడా ఆ బుక్క పెట్టిండ్రని దేశమంతటా ఆడాడ లొల్లులు కూడా అవుతున్నాయి కదా. ఇక ఇప్పుడు పార్లమెంట్ కాడ ఎంపీలు ఏం చేసిండ్రో చూడుండ్రోలా. అయోధ్య విరాళాల చోరు మీద ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వెరైటీగా నిరసన చేసిండ్రోల్లా పార్లమెంట్ కాడ. చిన్నపాటి వీధి నాటకమేసి సెంటర్ సర్కార్ నిర్వాకాన్ని ఎద్దిచ్చినట్టు చేసిండ్రు. బీహార్ రాష్ట్రం పూర్ణియా నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీ పప్పు యాదవ్ సన్యాసి వేషం వేసుకొని 3 హుండీలు పెట్టుకొని ఆడ కూస్తున్నాడు. ఇక సమాజ్వాదీ పార్టీ ఎంపీ భక్తురాలి పాత్రలో ఒదిగిపోయింది. ఇక ఒక భక్తుడొచ్చి ఇచ్చిన పైసలు సన్యాసి వేషం వేసిన ఎంపీ సాబు తీసుకొని జోబులేసుకున్నాడు. భక్తురాలొచ్చి గుడి పేరు మీద పైసలిస్తే జోబులెందుకేసుకును అని అడిగితే దొంగతనం మా రక్తంలోనే ఉన్నదనుకుంటా ఆ పైసలు దాచుకున్నాడు. ఇక రాహుల్ గాంధీ సుతాం ఈ ప్రదర్శనలో పాల్గొని విరాళాల పెట్టెల పైసలేసిండు. అట్లనే ఇంకొంతమంది ఎంపీలు కూడా విరాళాలేసిండ్రులా. ఆఖరుకు ఆ పైసలన్నీ జమైనాక పప్పు యాదవ్ ఆ విరాళాల పెట్టెను పట్టుకొని అవతల పడదామని చూస్తే ఆడున్నోళ్ళు అడ్డుపడతారు. అయినా కూడా ఆళ్ళ నుంచి తప్పించుకొని అవతల పడతాడు. దీంతోనే ఆడున్నోళ్ళంతా పక్క నవ్వుకున్నారు. అచ్చం అయోధ్య విరాళాలను సుతం అట్లనే మాయం చేసిండ్రు. అయినా కూడా దాని గురించే సప్పుడు చేస్తలేరని సెంటర్ సర్కార్ మీద గట్టిగానే గరానికి వచ్చిండ్రోల్లా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు ఎందుకు వత్తలేడని రాసి పెట్టిన బ్యానర్ పట్టుకొని సెంటర్ సర్కార్ కు వ్యతిరేకంగా చేసిండ్రు నిరసనను. అయోధ్య రామాలయం నిర్మాణంలా కర్త కర్మ క్రియ అంతా మోడీనే అని చెప్పినోళ్ళు ఇప్పుడెందుకు సబ్బు చేస్తలేరని ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సెంటర్ సర్కారు ఎట్లా స్పందిస్తుందో చూడాలిగా. ప్రధాని మోడీ సారు దునియాల ఏ దేశానికి పోయినా అక్కడి సర్కారోళ్ళు లోకల్ జనాలు తీరొక్క తీర్ల స్వాగతం పలుకుతుంటారోల్లా. అక్కడి సాంప్రదాయం ప్రకారం ముస్తాబయ్యి ఆటపాటలతోటి ఘనంగా వెల్కమ్ చెప్తుంటారు. అట్లనే ఆగస్టు 1వ తారీఖు నాడు మోడీ సారు ఆంధ్రాలో అడుగుపెట్టి భోగాపురం ఎయిర్పోర్టు షాల్ చేయబోతున్నాడు కాబట్టి పీఎం సార్కు స్వాగతం పట్టేటందుకు కూటమి సర్కారోళ్ళు కానీ విని ఎరగని రీతిలో ఓ కార్యం ముంగటేసుకున్నారు. మరి ఆ ముచ్చట్ల మీద నజరేద్దాం పాండ్రోల్లా. 10లు కాదు 100లు కాదు ఏకంగా 14,000 మంది గిరిజన అక్కచెల్లెళ్ళంత ఒక్క కాడ గుడి దింసా డాన్స్ చేస్తుంటే ఎట్లుంటది ఊహించుకోండ్రుల్లా. ఊహకు సుతం అందనంత గొప్పగా ఉంటది కదా. చూసేటందుకు 2 కళ్ళు సరే పోవు. అగో అసొంటి గొప్ప కార్యానికి భోగాపురంలో కట్టిన కొత్త విమానాల స్టేషను వేదిక కాబోతున్నది. కొత్తగా కట్టిన ఎయిర్పోర్ట్ ను షాల్ చేయనికి వస్తున్న ప్రధానమంత్రి మోడీ సార్కు 14,000 మంది గిరిజన అక్కచెల్లెళ్ళంత గూడి దింసా డాన్స్ చేసుకుంటా స్వాగతం పట్టబోతున్నారు. అందుకే భోగాపురం కొత్త ఎయిర్పోర్ట్ కాడ ఇట్లా రిహార్సల్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు చూడుండ్రి ఎంతమంది చేస్తున్నారో. మొగుల మీద డ్రోన్లు ఎగిరేసి వీడియో తీస్తే తప్ప కంటి కాననంత మంది ఉన్నారు. దింసా డాన్స్ అంటే కొంతమంది గిరిజన మహిళలు గుండ్రంగా జట్టుగట్టి లయబద్ధంగా డాన్స్ చేస్తుంటారు. చాలా గొప్పగా ఉంటది చూస్తుంటే. ఉత్తరాంధ్రకు చెందిన గిరిజన సాంప్రదాయం ఇది. ఇక భోగాపురం సుతం ఉత్తరాంధ్రలోనే ఉన్నది కాబట్టి కూటమి సర్కారోళ్ళు మోడీ సార్కు స్వాగతం పట్టేటందుకు ఇసొంటి ఆలోచన చేసిండ్రు అన్నట్టు. అంతేకాదు ఈ కార్యం దేశంలోనే అతిపెద్ద దింసా కార్యంగా నమోదు కావాలని కంకణం కట్టుకున్నారు కూటమి పెద్ద లీడర్లు. గిన్నిస్ పుస్తకంలోకి ఈ రికార్డ్ ఎక్కియాలని కూడా ప్రయత్నం జరుగుతున్నదట. అంటే దునియా కన్లన్నీ భోగాపురంలో మోడీ సారు టూర్ మీదనే ఉంటాయన్నట్టు. చూడాలే మరి ఎట్లెట్లయితదో ఈ కార్యం. జనాలు మర్చిపోయినరు అనుకున్నారో, నిరసనలు చేయకుంటే గుర్తింపు ఉంటలేదనుకున్నారో ఎర్రన్నలు గాని ప్రధాన ప్రతిపక్షాలకు ధీటుగా బయలుదేరిండ్రోల్లా. అధికార పక్షం కండ్లల్లో ఎట్లా పడొచ్చో బగ్గా ఆలోచన చేసి ట్రెండింగ్ నిరసనను అమలు చేద్దామని కదిలిండ్రు. రోడ్ల సమస్యలతోటి మిత్రపక్షానికి ముచ్చెంటలు పట్టిద్దామని కథన రంగంలోకి ఎట్లా దిగిండ్రో చూడుండ్రోల్లా. అగో అక్కలు పాటలు జోరుగా వాడుతున్నారు. అచ్చం బురద శల్కల నాట్లేసినట్టే ప్రొఫెషనల్ రైతుల లెక్కనే నాట్లేస్తున్నారు కదా. అంతా మంచిగానే ఉంది గాని అక్కలు గా చెప్పులు ఏడిస్తే మంచిగుండు కదా. బురదలు ఎరికినే అంటే బంగారం అసంటి చెప్పులు ఖరాబ్ అయితే చూసుకోండి మరి. మైబాదు దిక్కు 22వ వార్డుల తొవ్వల అధ్వానంగున్నాయని సర్కార్ మీద తిరుగుబాటుకు పచ్చ జెండా ఊపిండ్రు ఎర్రన్నలు. ఇక గోపాలరావు నగర్లున్న అమ్మలక్కలను అన్నదమ్ములను పట్టుకొని ఎర్ర జెండాలు మెడలేసుకొని ధర్నాకు నిలబడ్డారు. తొవ్వకడ్డం నిల్సోని నినాదాలు చేసిండ్రు. ఎయ్యాలే ఎయ్యాలే సీసీ రోడ్లను ఎంబటే ఏపియాలని కుత్కెంత వంగా నిరసన చేసిండ్రు. అటెంకా ఇక్కడి తొవ్వలు ఎంత ఖరాబు ఉన్నాయో చూపెట్టేటందుకు నడి తొవ్వల నాట్లేసిండ్రు. ఎన్నడో శంకుబండ వాతి ఎందుకు తొవ్వలెత్తలేరని గట్టిగానే గరమైండ్రు. మరి మెయిన్ రోడ్ తొర్రూరు రోడ్ వరకు అదేవిధంగా వివిధ
మరి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వార్డుల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల లోపల సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ నేటి వరకు కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు మరి స్పందించట్లేరా, లేకుండా మున్సిపాలిటీ లోపల మరి అధికారులు స్పందించట్లేరా, పాలక వర్గం స్పందించట్లేదా, మిగతా వార్డుల లోపల సీసీ రోడ్లు మరి నిర్మాణం అవుతా ఉన్నాయి, వేస్తా ఉన్నారు, డ్రైనేజ్ కాలువలు నిర్మాణం చేస్తా ఉన్నారు. కానీ 22వ వార్డుకు సంబంధించినటువంటి ఈ వార్డు లోపల సీసీ రోడ్ల నిర్మాణం లేదు, డ్రైనేజ్ కాలువల నిర్మాణం లేదు, పారిశుద్ధ సమస్య అలాగనే ఉంది, వీధి లైట్ల సమస్య అలాగనే ఉంది. ఇలా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఈ 22వ వార్డు పరిధిలో ఉండడం చాలా సిగ్గుచేటు. అంతటా అభివృద్ధి చేస్తున్నారట గాని గీ ఒక్క 22వ వార్డు మీదనే పగవట్టినట్టు చేస్తున్నారట. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి ఎదురుగున్న సమస్య పరిష్కారానికి ఎదురుపడతలేదట అక్కడి ఎమ్మెల్యే సాబు. అధికార పార్టోళ్లు ఏం చేస్తలేరు. ఎన్నడో 50 లక్షల రూపాయలతోటి పనులకు శంకుబండ వాతిన పనులెందుకు కొసల్తలేవని సర్కార్ను గట్టిగానే ప్రశ్నించిండు సిపిఐ లీడరు చింతకుంట్ల ఎంకన్న. ఎంబటే రోడ్లేపియాలనని గట్టిగానే డిమాండ్ చేసిండు. మరి సర్కార్కు వ్యతిరేకంగా ఇక్కడి కారుపార్టీ కార్యవర్గం నిలబడతదా లేదా అన్నది చూడాలి గాని మిత్రపక్షాలతోనే కాంగ్రెస్ పార్టీకి సమస్యలు ఎక్కువైతున్నట్టు కొడుతుంది పోండ్రి. ఆకాశంలో సగం అవకాశాలలో సగం అన్నట్టుగా మహిళలు అన్ని రంగాలలో దూసుకుపోతున్నారులా. ఇక రాజకీయాలలో సుతం మహిళలు గట్టిగానే రాణిస్తున్నారు. కానీ స్థానిక సంస్థలనైతే 50% స్థానాలల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి మహిళా సాధికారతకు పెద్ద పీటేసిండ్రు. కాకుంటే ఆడాడ మాత్రం వాళ్ళు ముంగట పడకుండా కట్టుకున్నోళ్ళే అడ్డుపడుతున్నారులా. దీంతోటి గీడ ఎట్లా గడబిడైందో చూడుండ్రి. ఎవరు వచ్చి కూర్చున్నా కూడా వెనకాల కూర్చుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇక్కడ కూర్చొని అయితే చేయలేము. వేరే వాళ్ళు కూడా ఇంకా చాలా మంది వస్తున్నారు, అందరు కాలం ఉంటారు. అంటే ఇప్పుడు సర్పంచ్ కాలం కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అలా అంటే ఈడ జరిగిన గడబిడకు కారణమేందంటే మండల పరిషత్లో జరిగిన సమావేశానికి సర్పంచులకు బదులు సర్పంచుల భర్తలు హాజరుపడ్డారట. అగో గట్లెట్లుంటదని అన్న ప్రశ్నిస్తే ఈ మీటింగ్ కు హాజరుపడ్డ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సారు ఎవ్వలైనా రావచ్చు గాని వెనకాల కూసోవాలే, వాళ్లకు మాట్లాడే ఛాన్స్ ఉండదని అన్నాడు. దీంతోని ఆగో అట్లెట్లా అంటారు, ఎవరైనా రావచ్చు అంటే రేపటి సండి ఎంతో మంది వస్తారు, అట్లొచ్చుడు పద్ధతేనా అని గరమయ్యటాలకు గడబిడ గట్టిగానే అయ్యింది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల సమావేశాన్ని ప్రత్యేకాధికారి జేసీ అధ్యక్షతన ఏర్పాటు చేసిండ్రు. ఈ సమావేశానికి మహిళా సర్పంచ్లతో పాటుగా వాళ్ళ భర్తలు కూడా హాజరుపడ్డారు. దీంతోని కొండల్ యాదవ్ అనే ఈ సర్పంచి అభ్యంతరం చెప్పిండు. సర్పంచులు కానోళ్ళు బయటికి పోవాలనంటే లొల్లి బగ్గనే అయ్యి బయటికి పోయిండ్రు. అటెంక ఎమ్మెల్యేతో పాటుగా మల్ల లోపలికొచ్చిండ్రు. దీంతోని మల్లోపారి గడబిడ గట్టిగానే అయ్యింది. సిఏ రఘువీరారెడ్డి సారు సముదాయించుట్ల సల్లవడ్డది లొల్లి. ఇగిదిట్లుంటే మొన్నట్ల సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిషత్ ఆఫీస్లా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన మండల అభివృద్ధి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సుతం మహిళా సర్పంచులకు బదులు వాళ్ళ భర్తలు హాజరుపడ్డారు. కాకుంటే వాళ్ళంతా కారు పార్టీ లీడర్లు కాబట్టి ఎమ్మెల్యే సాబు వాళ్ళని ఏమనలేదు. ప్రోటోకాల్ ముచ్చట్లు ఏం గింత ఇటమటమైనా లొల్లి పెట్టే ఎమ్మెల్యే సాబు ఈడ మాత్రం మహిళా సర్పంచుల భర్తలొచ్చినా ఏమనకపోవడేందని చేతి పార్టీ లీడర్లు అనబట్టిండ్రు. మొత్తానికైతే పార్టీ ఏదైనా లీడర్లు ఎవరైనా ఆయనోళ్లకు ఆకుల్లా కానోళ్ళకి కంచాలల్లా అన్నట్టుగానే చేస్తున్నారు పోండ్రి. మరిగా నిజంగా మహిళలకు కేటాయించిన స్థానాలల్లా ఆలనే కూసోనిచ్చి అసలైన మహిళా సాధికారత కోసం ఎప్పుడు ముంగట పడతారో ఏందో పోండ్రి లీడర్లు. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఏం తిప్పలు కాకుండా సకల సవలతులు చేస్తున్నాం. ఏం గింత తక్లీఫ్లు లేకుండా ఎప్పటికప్పుడు అడుచుకుంటూనే ఉన్నాం. ప్రజలను అమీర్లను చేసేదాకా నిద్రపోమని సర్కారోళ్ళు గట్టిగానే స్పీచ్లు దంచుతున్నారులా. కానీ అదే సర్కారు నిలబడేటందుకు మద్దతు ఇచ్చిన వాళ్ళు మాత్రం మా సర్కారు తోటి ఏమైతలేదు అంటారు. మద్దతు ఇచ్చినందుకు తప్పైందని చెప్పుతోటి కొట్టుకోవాలని మాట వరుస కానేటోళ్లను ఎంతో మందిని చూసినామోల్లా. కానీ గీడొక్క ఆయన చేసి చూపెట్టిండు. నమ్మతలేరా ఎట్లా? కావాలంటే మీ కళ్ళతోనే చూడుండ్రి. ఊకోవే అన్నా, పబ్లిక్ ను మోసం చేసేటోళ్ళు ఇచ్చిన మాట తప్పేటోళ్ళు పబ్లిక్ పైసలు మింగటోళ్ళు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు ఎందుకే? ఓ అన్నా, నీ చెప్పుతోటే నువ్వు కొట్టుకోవాల్సినంత తిప్పలు ఎందుకు వచ్చింది అన్న నీకు? మా యొక్క వార్డులో పనుల పురోగతి జరగట్లేదు. ఎందుకంటే మేము ఈ చైర్మన్ కు మద్దతు ఇచ్చినందుకు నా చెప్పు తీసుకోలేదు. ఎందుకంటే ఈ చెప్పులు కొనుక్కోవడం పరిస్థితి అంతా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మాకు సిగ్గు సపోర్ట్ చేసేందుకు. ఎందుకంటే మేము ప్రజలకు వచ్చినాం, మేము పైసలు సంపాదించి రాలేదు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం. కాబట్టి మేము ఎన్నోసార్లు ఎన్ని
కనెక్షన్ కోసము, పైప్ లైన్ కోసం, కరెంట్ స్ట్రీట్ లైట్ కోసం ఏ పనులు కూడా చేసేటప్పుడు ఎందుకు సపోర్ట్ చేయాలి? అరరే అన్నకు పెద్ద కష్టమే వచ్చింది కదా. ఈ అన్న పేరు ఇర్మియా. జహీరాబాద్ మున్సిపాలిటీలుండే కౌన్సిలర్ సోనక్క పెన్మిటి ఎంఐఎం పార్టీకి ఎంచి గెలిపించుకున్నాడట. చైర్మన్ గిరి కోసం చేతిపాటితోటి చేతి కలిపిండు. కాంగ్రెస్ వాళ్లకు మద్దతు ఇచ్చి అధికారాన్ని చేతులకు తెచ్చుకున్నారు. కానీ అన్ని ఉన్నా అల్లుని నెత్తి మీద శని అన్నట్టే అవుతున్నదట ఇలా వాడు ప్రజల కథ. అధికారం వచ్చింది, అన్ని పనులైతే అనుకుంటే ఇప్పటిదాకా పాలక వర్గం చేసిన పనేం లేదట ఇలా వార్డుకు. తాగునీళ్లు, మోరీలు కట్టించే కానుంచి చిన్న చిన్న లైట్లు ఫిట్టింగ్ చేపించేదాకా అన్ని పనులు అర్జీలకే అంకితమైనయట. చైర్మన్, కమిషనర్ల కానుంచి ఎమ్మెల్యే, ఎంపీల సొంటి పెద్ద లీడర్లకు అర్జీలు పెట్టుకున్నా ఉత్తదే అవుతున్నదట. కాగితాల మీద రాతలు గల్లీల చేతల దాకా అయితలేవట. ఇక నిన్న బేస్తారం నాడైన కౌన్సిలర్ మీటింగ్ ల సుతాం నయ్యనేటాళ్లకు ఈ అన్నకు కోపం సర్రునలేసింది. ఇలేకరన్నలను పిలిపించుకొని మద్దతిచ్చినందుకు మా అదే తప్పైంది, మా చెప్పుతోని మేమే కొట్టుకోవాలనుకుంటా చెప్పు చేతిలో పట్టుకొని చిప్ప సప్ప జరుచుకున్నాడు. పనులు చేతరా చెయ్యరా అనుకుంటా అధికార పొలను కడిగి పారేసిండు. ఈయన లెక్కనే అసంతృప్తితోటి ఉన్నోళ్ళు ఎవరన్నా బయటికొస్తే అవిశ్వాసానికి సుతం తయారైతుండొచ్చు. కానీ కాంగ్రెస్ ఏలుబడి సల్లగుండా అధికార పార్టీలతోనే అనిపించుకునే కాడికొచ్చింది కదా కథ. ఇగి అన్న ముచ్చట పొలిటికల్ వర్గాలల్లా బగ్గనే కాకరేపేటాలకు ప్రతిపక్షంలున్న కర్మ పాటోళ్ళు సుతం ఆడిపోసుకుంటున్నారోల్లా. మంచిగైందనుకుంటా ఎడ్డియవట్టిండ్రు. ఇక ఓట్లేసి గెలిపించినోళ్ళేమో ఓట్లప్పుడు చూసుకుందామని నిమ్మలమైతున్నారు. నా చెప్పు తీసుకోలేదు, ఎందుకంటే ఈ చెప్పు పరిస్థితి అంట. ఆంధ్ర దిక్కు పంకపాటి హయాంలా అప్పుడు ప్రతిపక్షంలున్నా ఇప్పుడు మంత్రి లోకేష్ అన్న ఎర్ర బుక్కును తెరిచిండోలా. ఆనాడు సైకిల్ పార్టీ తమ్ముళ్లను ఆగం పట్టించిన పంకపాటి లీడర్ల పేర్లు, అధికార పార్టీల అడుగులకు మరుగులొత్తిన పోలీసోళ్లు, పెద్ద ఆఫీసర్ల పేర్లు వరుస పెట్టి రాసుకున్నాడు. ఇక అధికారంలోకి రాగానే వయ్యులున్నోళ్ళ మీద యాక్షన్ షురూ చేసినట్టే ఈ దొంగలు సుతం పంకపాటోళ్ల మీద పగబట్టినట్టే ఉన్నారు కదా. నిమ్మలంగా వచ్చిన పనిని ఆటంకాలు లేకుండా అల్కగా గానిచ్చిండ్రు దొంగబడిమెగాళ్ళు. నెల్లూరు దిక్కు గిడ్డంగి వీధిలో అద్దుమరాత్రి 2 గొట్టంగా జుర్రబడ్డారు దొంగబట్టి వాజగాళ్ళు. పక్కపొంటి గిన్ని బండ్లున్నా ఇటు దిక్కున్న బుల్లెట్ బండికే సూటు పెట్టిండ్రు. వజన ఎక్కువ గల్లీలల్లా ఒక్కలు కూడా లేకపోయేటాళ్లకు అల్కగా మాయమైండ్రు. ఆన్నించి అంత మంచిగానే ఉంది గాని ఈ పోయిన బండి పంకపాటి లీడర్ దయటాలకు కాకీలకు పెద్ద సిక్కచ్చి పడ్డది. సైకిల్ పార్టీ హయాంలో శాంతి భద్రతలు సన్నగిల్లినే అని ఆడిపోసుకుంటున్నారు పంకపాటోళ్లు. నెల్లూరు దిక్కు నైట్ డ్యూటీలు బంద్ చేసిండ్రు పోలీసోళ్ళు అనుకుంటా 7 దోషుల ఎర్రమన్ని ఎత్తిపోతున్నారు. దొంగల రెడ్ బుక్ లో పంకపాటోళ్ల పేర్లు రాసుకున్నారు కావచ్చునని ఇంకొందరు కారెడ్డమాడబట్టిండ్రు. ఇదిట్లుంటే మహారాష్ట్ర దిక్కు భక్త దొంగోడు చూడుండ్రి ఎంత మంచి కళను చూపెట్టిండో. వీని భక్తి సల్లగుండా తల్లికి అపార భక్తుని లెక్కనే ఉన్నాడు పోన్రి. లోపట భక్తి బగ్గనే ఉంది గాని పేల భయమే ఏం గింత లేనట్టుంది. నాగ్పూర్ జిల్లా మల్దక్ అనే కాడ దుర్గమ్మ గుల్లె జొర్రిండ్రు 2 దొంగలు. ఉండీలు వలగొట్టి బగ్గనే పైసలు ఎత్తుకపోయిండ్రు. మరి దీనికి ఏమనిపించిందో ఏందో దొంగతనానికి వచ్చింది మర్చిపోయినట్టున్నాడు. తల్లికి దండం పెట్టి ఆన్నించి అటే పరారయిండు. ఇంకొకడు నిర్విఘ్నంగా వచ్చిన పనిని వేసుకొని పోయిండు. ఈడు దండం పెట్టింది చూసి ఈడు ఇంకేనన్నా గిట్లనే దొంగతనం చేసిండా, ఈ ముఠ ఏం నుంచి వచ్చింది ఏం కథ అనేది ఎంకులాడే పనిలో పడ్డారు అక్కడ పోలీసోళ్ళు. ఏ మాట కామాటనే గాని దొంగతనానికి వచ్చిన భక్తినైతే మర్చిపోలేదు. దొంగ పనులు చేస్తే తల్లి చూడదారా వారి. రెక్కల కష్టంతోని మందిని ముంచుకుంటా బతికితే సల్లగా చూస్తుంది యాది పెట్టుకో. కారు పార్టీ సీనియర్ లీడర్, వరంగల్ జిల్లా ప్రజలు పెద్దన్న అని పిలుచుకునే పెద్ది సుదర్శన్ రెడ్డి సారు ఇవాళ తెల్లారంగా 1 గంట వరకు కాలం చేసిండోల్లా. 5 రోజుల కిందనే హార్ట్అటాక్ వస్తే వరంగల్ దావకాన్లో చేర్పించిండ్రు. జల్దిన కోరుకోవాలని పట్నానికి తీసుకొచ్చి చికిత్స చేపించిండ్రు కానీ ఆయన ఫాయిదా లేకుండా పోయిందోల్లా. పెద్దిసారు కాలం చేసిండని నర్సంపేట జనాలంతా బోరుమంటున్నారోల్లా. పాపము ఉష్కపోతే సుతం రాలనంత మందొచ్చిండ్రోల్లా పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు. అర్ధమరాత్రి 12:51 పెద్దిసారు జీవించినట్టు చెప్పిండ్రు డాక్టర్లు. దీంతోని తెల్లారంగా 5 గంటలకు అంబులెన్స్ లో తీసుకుని బయలుదేరిండ్రు ఇంటోళ్ళు, పార్టీ లీడర్లు. పట్నం నుంచి అడుగడుగునా జనాలే. ఇక అంబులెన్స్ హన్మకొండకొచ్చినాక అమరవీరుల స్తూపం కాడ నివాళులర్పించిండ్రు. ఇక ఆడి నుంచి అంతిమయాత్ర పొడుగుతా జనాలే ఉన్నారోల్లా. పట్టు జాలకుంటొచ్చిండ్రు జనాలు. ఇక కారు పార్టీ లీడర్లే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలలున్న అన్ని పార్టీల లీడర్లు సుతమొచ్చి నివాళి పట్టిండ్రు పెద్దిసారుకు. క్షేమంగా ఇంటికి తిరిగొస్తాడనుకున్న ఇంటాయనను ఇట్లా తీసుకొచ్చే పరిస్థితి వచ్చేటాలకు పెద్దిసారు ఇంటామె స్వప్నక్క బాధైతే చెప్పవసం కాకుంటున్నదోల్లా. వచ్చిన జనాలను చూసుకుంటా మస్తు దుఃఖపడ్డది. ఇగి అంతిమయాత్రకు వచ్చినోళ్ల దుఃఖాన్ని ఆపుడు ఎవ్వలి తరం కాలేదు.
కొంతమంది మహిళలు మా పెద్దన్న మమ్మల్ని ఇట్లా ఆగం చేసి పోతాడని అనుకోలేదనుకుంటా. ఎర్రబల్లి దయాకర్ రావు సార్ను పట్టుకొని ఏడిస్తే ఆఖర్కు దయన్న సుతం ఎంతో ప్రయత్నం చేసినా కాపాడుకోలేకపోయినామని ఆయన సుతం దుఃఖపడ్డాడు. కారుపాటి ఓడిపోయినాక మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా చెప్పులేసుకోనని శబదం పట్టిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అక్క సుతం కిలోమీటర్ల కమానం చెప్పులు లేకుండానే ఈ అంతిమయాత్రలో నడిచింది. కారుపాటి వరంగల్ జిల్లా నాయకులే కాకుండా రాష్ట్ర స్థాయి లీడర్లు అంతా వచ్చిండ్రు. హరీష్ రావు సారు పొద్దుగాలనే వస్తే కేటీఆర్ సారు ఇవాళ కోర్టుకు హాజరుపడ్డానికి వచ్చిండు. ఇక కేసీఆర్ సారు ఈ కార్యానికి రాలేకపోయిండు గాని తెలంగాణ మలిదశ పోరాటం నుంచి పెద్ద సుదర్శన్ తోనే ఉన్న అనుబంధాన్ని యాద్ చేసుకున్నాడు. ఆప్తమిత్రుణ్ణి కోల్పోయినని బాధపడ్డాడు. ఉద్యమ కాలం నుంచి చివరి శ్వాస దాకా గులాబీ జెండా నీడలా పార్టీ అడుగుజాడల్లా నడిచిన పెద్ది లేకపోవుడు మాకు పెద్ద లోటు. ఆయన భార్య పిల్లలకు పార్టీ అండగా నిలుస్తదని భరోసా ఇచ్చిండు. తెలంగాణ ఉద్యమంలా పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమన్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆత్మకు శాంతి కలగాలన్నాడు. అట్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లంతా పెద్దితోనే ఉన్న అనుబంధాన్ని యాద్ చేసుకున్నారులా. ఆఖరిదాకా ప్రజల కోసమే బతికిండు కాబట్టే ఇంతటి ఆదరణ ఉన్నదని అనబట్టిండ్రు పెద్దిసారు అభిమానులు. మరిగా పెద్దిసారు ఆత్మకు శాంతి కలగాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం. ఏమున్నదక్కో ఏమున్నదక్కా, ముల్లె చదువుకున్నా వెళ్ళిపోతా ఉన్నా ఈ ఊర్లో నాకింకా ఏమున్నదక్కో ఏమున్నదక్కా. అగో వార్తలు చెప్పమంటే ఆ నారాయణమూర్తి పాటలు పాడుతున్నదేంది ఈ పిల్ల అని అంటారా? మన కాడ కాదు కానీ గీడో దేశంలో ముల్లె చదువుకొని మూట చదువుకొని వెళ్ళిపోతూనే ఉన్నారోళ్ళ అక్కడి జనాలు. మరి వాళ్ళు ఎటు పోతాండ్రు? వాళ్ళకు వచ్చిన తిప్పలేందో పురాగా ఆడుచుకుందాం పాండ్రోళ్ళ. ఓరక్కో పుట్టలకెళ్ళి చీమలెళ్ళినట్టే వెళ్తున్నారు కదా జనాలు. మొరాకో దేశం పబ్లిక్ అటోల్లా వీళ్ళంతా. చీమల దండు కడితే చక్కెర డబ్బా కాలైనట్టు ఆ దేశం జనాలిట్లా వలస కట్టేటాలకు స్పెయిన్ దేశానికి గుండె జారి గల్లంతైంది. మళ్ళా వీసా లేదు గీసా లేదు, వితౌట్ వీసా సముద్రంలో ఈత కొట్టుకుంటా కొంతమంది, బార్డర్ల గేట్లు దోసుకుంటా కొంతమంది, మొత్తం 3000 మంది దాకా స్పెయిన్ దేశంలో వచ్చిండ్రిట్లా. ఒకటే వన్క వేల కానంగా జనాలు దేశంలోకి చొచ్చుకొని వచ్చేటాలకు అప్పుడు అధికారుల వల్ల సుతంగాక తలకాయలు పట్టుకున్నారు. ఇది బార్డరా లేకుంటే పశువుల మార్కెటా అన్నట్టు చేసిండ్రోల్లా. మరి గందుకే ఇక చల్ మాతోటైతే లేదు, పోలీసులను ఆర్మీ జవాన్లను పంపుండ్రని బార్డర్లున్న అధికారులు స్పెయిన్ సర్కార్ కు మతలబ్ సుతం పంపిండ్రట. సరే అంతవరకు మంచిగానే ఉన్నది గాని ఇంతకు ఆ మొరాకో దేశం నుంచి స్పెయిన్ దేశానికి జనాలు ఇంతగానో వలసెందుకు వచ్చిండ్రని డౌట్ అనుమానం వస్తున్నది కదా. బేస్తారం మొరాకో దేశ రాజు పట్టాభిషేక వార్షికోత్సవం జరిగింది కదా. అగో ఆ శుభగడియల మంచి మనసుతోటి ఆలోచించి చిన్న చిన్న నేరాలు చేసి జైళ్లల్లో ఖైదీలుగా ఉన్న నేరస్తులకు క్షమాభిక్ష పెట్టిండు. అగో అట్లా విడుదలైనోళ్లే వీళ్ళని అనుకుంటున్నారు అందరూ. అంతేకాదు కావాలని మొరాకో దేశం అధికారులే వీళ్ళను బండ్ల మీద తీసుకొచ్చి బార్డర్లు ఇచ్చిపెట్టినట్టు కూడా విమర్శలు వినబడుతున్నాయి. సరే ఏదేమైనా కానిండ్రి గాని మొరాకో దేశం జయంగా ఎంకి పెళ్లి శుభసావుకొచ్చినట్టే అయింది ఇప్పుడు స్పెయిన్ దేశం పరిస్థితి. అయితే ఇదేం తొలత కాదొల్లా. ఇదివరకు 5 ఏళ్ల కిందటో పారి 8000 మంది స్పెయిన్ దేశంలో అక్రమంగా చొచ్చిండ్రట. అటెంకా ఇప్పుడు మళ్ళా ఇదేనట ఇంతమంది వలసొచ్చుడు. మరిగా చీమల దండు రాకుండా చీమల బల్బం గీసినట్టు ఈ వలసదారులను కట్టడి చేసేటందుకు స్పెయిన్ సర్కారోళ్ళు ఎసంటి కమతి చేస్తారో చూడాలిగా. గల్లీలా 6లు ఎవ్వలైనా కొడతారు, గ్రౌండ్ లో 6 కొట్టిన వాళ్ళకే ఓ రేంజ్ ఉంటదోల్లా. అట్లనే నేల మీద పుషప్లు పేయిల బలమున్నోళ్ళు ఎవ్వలైనా చేస్తారు. నీళ్ళ లోపట, అవును నీళ్ళ లోపట పుషప్లు కొట్టిన వాళ్ళకే ఓ రేంజ్ ఉంటది. అసొంటి సాహసవంతుని సాహస కార్యం ఒకటి మీకు చూపెట్టనింకే మన జోర్దార్లకి పట్టుకొచ్చిన మొళ్ళు. ఆలస్యం చేయకుండా చూసేయండి. మనిషి బలాన్ని బట్టి పుషప్లు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా కొడుతుంటారు. కానీ 38 ఏళ్ల కమల్ కలోయ్ అనే గీ అన్నని చూడుండ్రోల్లా నేల మీద 40 పుషప్లు కొట్టుడే గగనమనంటే నిండా నీళ్ళల్ల మునిగి అడుగుబట్టి 86 పుషప్లు కొట్టిండు. అగో అట్లెట్లా వీలైతది, ఊపిరెట్లా ఆడుతుంది అని చూసే మీకు డౌట్ వస్తుండొచ్చు గానోల్లా. మన యోగా తోటి అసాధ్యం అనేటిది ఏం లేదు. అందున ఈ అన్న యోగా గురువటం వల్ల ఇక గురువుకు తెలియని విద్య ఏముంటది చెప్పుండ్రి. 2 సంవత్సరాలు కఠిన శిక్షణ తీసుకొని సాహసం చేయరా డింబక అన్నట్టు ఎవ్వరు కూడా చెయ్యలే
ఊహించలేని సాహసం చేసిండు. ఒక్కసారి ఊపిరితిత్తులకు గాలి తీసుకొని ఆగకుండా 86 పుషప్లు కొట్టిండు నీళ్ళల్లా. వియత్నాం దేశంలో ఉంటాడట ఈ అన్న. చానొద్దులు పట్టి యోగా గురువుగా యోగా నేర్చుకోవాలన్న కాయసున్నోళ్లకు యోగా పాఠాలు చెప్తుంటాడు. మరిగా ఆడే కాలు ఆడకమానదు, పాడే నోరు పాడకమానదన్నట్టు యోగా సారమంతా తెలిసిన గురువు సబ్జెక్ట్ ఉండడు కదా. నీళ్ళల్లా పుషప్స్ కొట్టినోళ్ల పాత రికార్డులన్నీ పాతరబెట్టి తన పేరు మీద కొత్త రికార్డును రాయించుకున్నాడు గిన్నిస్ పుస్తకంలా. అట్లిప్పుడు అందరి చేత శబాష్ అని కూడా అనిపించుకుంటున్నాడు. మరిగా మన యోగా పవర్ ఏంటిదో దునియాకు చూపెట్టిన కమల్ కలోయ్ అన్నకు మన జోర్దార్ వార్తల తరపున సుతాం సెల్యూట్ కొడుతున్నాం. ఇక తెచ్చిన వార్తలు అన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.